కాబట్టి ఏ డిపార్ట్మెంట్లో కానీ నీటిపారుదల కావచ్చు, రవాణా శాఖలు కావచ్చు, అవినీతి అనేది జరుగుతూనే ఉంటుంది. అది రాజకీయ నాయకులు, అధికారులు వాళ్ళ యొక్క అవినీతి బుద్ధితోటి ఈ యొక్క స్కామ్ని చేయడం జరుగుతుంది. కానీ ఈ యొక్క పథకాన్ని మాత్రం ఖచ్చితంగా రక్షించుకోవాల్సినటువంటి అవసరము యాదవుల మీద ఉంది. ఎందుకంటే ఇవాళ యాదవులకు సంబంధించి ఇవాళ అనేక కార్పొరేషన్లు, అన్ని కులాల కార్పొరేషన్లు వేసినా కూడా దాని పైసలు ఖర్చు పెట్టే పరిస్థితి అయితే మనకు కనిపిస్తలేదు. కనీసం ఈ పథకం ద్వారా కనీసం 4,000 కోట్లు కేటాయించడం జరిగింది. దాంట్లో ఎంతో కొంత ఇవాళ అనేక మంది యాదవులు కూడా కొన్ని గొర్రెల యూనిట్లను పొందడం జరిగింది. ఎంతో కొంత వాళ్ళకు ఆర్థిక సహాయం జరిగింది. కనీసం ఈ పథకం లేకపోతే ఆ మాత్రం కూడా పైసలు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ క్లియర్గా మనకు చెప్తుంది ఏమని, మన దగ్గర పైసలు లేవు, బడ్జెట్ ఈ బీఆర్ఎస్ మీద ఆల్రెడీ వాళ్ళంతా స్కామ్ చేసి ఇవాళ అప్పుల పాలు చేశారని చెప్పి వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం జరుగుతుంది. ఇక యాదవులకు కావచ్చు, మిగతా అన్ని కులాలకు కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి వాటా మాత్రం దక్కడం లేదు. కాబట్టి యాదవ సోదరులు ఈ యొక్క అవినీతి అధికారుల మీద శిక్ష పడేటట్లు కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క స్కీమ్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది.